ఒక ఊరిలో ఒక ముసలి వ్యక్తి ఒంటరిగా నివసించేవాడు. ఆయనకి ఒక కూతురు ఉన్నా కానీ ఆమె ఆయనని పట్టించుకునేది కాదు. ఒకరోజు ఆయన కిచెన్లో పని చేస్తుంటే బయట గార్డెన్లో ఒక పెద్ద శబ్దం వినిపించింది. భయపడి ఏంటా అని వెళ్లి చూస్తే ఒక స్పేస్ షిప్ పడిపోయి ఉంది. అందులో ఒక ఏలియన్ గాయాలతో పడి ఉండడం చూశాడు. ఆ ముసలి వ్యక్తి దయతో ఆ ఏలియన్ని ఇంటి లోపలికి తీసుకొని వచ్చి జాగ్రత్తగా చికిత్స చేశాడు. తర్వాత తినడానికి ఏం పెట్టినా ఆ ఏలియన్ తినేది కాదు. ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉన్న తినే వస్తువులన్నీ పెట్టి బయట నుండి ఏమైనా తీసుకొని వద్దామని బయటికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చేప్పటికి ఆ ఏలియన్ పెట్టిన ఆహారంలో ఫ్రూట్స్ మాత్రమే తిని ఉంటుంది. అప్పుడు ఆయనకి అర్థమైంది ఏలియన్స్ కి ఫ్రూట్స్ మాత్రమే ఇష్టమని. అప్పటి నుండి ప్రతిరోజు ఫ్రూట్స్ కోసం బయటికి వెళ్ళడం కష్టంగా అనిపించింది. అప్పుడు ఆయనకి మన ప్రగతి నగర్లో ఉన్న ఫ్యామిలీ ఫ్రూట్ బాల్ గుర్తొచ్చేది. అప్పటి నుండి ఫ్యామిలీ ఫ్రూట్ బాల్ దగ్గర ఫ్రూట్స్ ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రతిసారి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ హైజీనిక్ గా రావడంతో ఏలియన్ సంతోషంగా తినేది, ఆరోగ్యం కూడా మెరుగుపడింది. అలా ఆ ముసలి వ్యక్తి జీవితంలో ఒక కొత్త స్నేహం మొదలైంది. మరి ఆ స్నేహానికి కారణం మన ఫ్యామిలీ ఫ్రూట్ బాల్ అయ్యారు.